కాసేపట్లో మేడిగడ్డ బయలుదేరనున్నారు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీలో మేడిగడ్డ పర్యటనకు ఎందుకు వెళ్తున్నామో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున సభ్యులందరినీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సభ్యులు రావాలని కోరారు రేవంత్. కాసేపట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు తీసుకెళ్లనుంది సర్కార్. ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకొని దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించనున్నారు. గోదావరి బెడ్ను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను వీక్షించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరనుంది. 8:30 పరకాలలో డిన్నర్. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, ఎంఐఎం వెళ్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. నేతల మేడిగడ్డ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సర్కార్ మేడిగడ్డ టూర్ స్కెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. 10 గంటలకు ప్రారంభమై ½ అన్ అవర్ డిస్కషన్ తర్వాత వాయిదా పడింది. రేపు మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా ఇవాళ మేడిగడ్డ టూర్పై ప్రభుత్వము ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ కూలిపోయింది, అన్నారన్ ప్రాజెక్టు బుంగపడింది. దీంతో ఎంతో వ్యయం ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోవడం పైన ఈ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసింది. అంతేకాదు గత ప్రభుత్వం చేసిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా మేడిగడ్డ విజిట్కు రావాలని కూడా నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోరడం జరిగింది. ఇవాళ శాసనసభ ప్రారంభమైన తర్వాత వెంటనే హాఫ్ అన్ అవర్ సేపు డిస్కస్ చేసిన తర్వాత అందరూ రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక్కడ మరి కాసేపట్లో వీళ్ళు శాసనసభ ఆవరణం నుంచి వెళ్ళి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. 4 బస్సులను, ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా బస్సులో వెళ్ళబోతున్నారు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి వెళ్ళి. అయితే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ కూడా మేడిగడ్డ విజిట్కు రావాలి. అవసరమైతే బస్సులో ప్రయాణానికి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే కేసీఆర్కు ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడైనా దేవాలయాలు లాంటివి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులతోనే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది, పంటలు బాగా పండుతాయి. అలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో ప్రజలందరూ, అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎంతో దేవాలయాలుగా భావిస్తారు. మానవ మనుగడకు నీరు అనేది ప్రధానమైనది. అలాంటి ప్రధానమైన నీటి ప్రాజెక్టు అవకతవకల లోపంలో కట్టడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటిది అనేది శాసన మండలి సభ్యులకు కూడా తెలియాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా దాన్ని విజిట్ చేసి అక్కడ జరిగిన లోపాలు ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికే ఇవాళ ఈ పర్యటనను కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇది ఒక వండర్ లాగా క్రియేట్ చేసి దేశ విదేశాల్లో కూడా ప్రత్యేకతను, కాళేశ్వరం యొక్క ఒక అద్భుతము, అమోఘము, దీనంత ప్రాజెక్ట్ ఎవరు కట్టలేదు, కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ కట్టారు అంటూ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడున్న కేసీఆర్ కూడా దాన్ని చాలా గొప్పగా చెప్పారు. కానీ అది ఒక చిన్న మేడిగడ్డ ఒక కూలిపోవడం, అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ అది కూలిపోయింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం ఏదో ఆరోపణలు చేయాలని డ్యామేజీ కారణం అప్పుడున్న ప్రభుత్వం చేసిన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కూడా చేసింది. బాంబులు పెట్టి పేల్చారంటూ కూడా ఫిర్యాదు చేసింది. మరి బాంబులు పెట్టి పేలిస్తే ఎప్పుడైనా శకలాలు పైకి లేవాలా, కానీ మేడిగడ్డ పిల్లర్లు కిందికి కుంగిపోవడం బట్టి చూస్తే అది లోపాలు ఎవరో దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. రీడిజైన్ పేరుతోని అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అంటూ బీఆర్ఎస్ నేతలు మేమే కనిపెట్టినామని చాలా గొప్పలుగా చెప్పుకున్నారంటూ కొద్దిసేపటి క్రితం సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ వైఫల్యాలను, వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు.
సో మొత్తానికైతే ఇవాళ మేడిగడ్డ పర్యటన, మేడిగడ్డ విజిట్, అక్కడ ఉన్న బ్యారేజ్ని చూడడానికైతే శాసనసభ సభ్యులు కావచ్చు అందరూ మరి కాసేపట్లో బయలుదేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు రామని నిన్ననే ప్రకటించారు. సో మరి ఎంఐఎం కావచ్చు, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు అందరూ మరి కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ పూర్తిగా మేడిగడ్డకు సంబంధించిన ఏ విధంగా కుంగిపోయింది, అక్కడ కుంగడానికి కారణం ఏంటిది అనేది ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులంతా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అవకాశం ఉంటుంది. 3 గంటల నుంచి వెళ్ళి 5:30, 6 గంటల వరకు పూర్తిగా అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది. ఆడ ఉన్న తర్వాత ఆడ నుంచి వెళ్ళి పరకాలకు వెళ్తారు. పరకాలలో రాత్రి అక్కడనే డిన్నర్ చేసి, అలా ప్రజాప్రతినిధుల కాడనే డిన్నర్ ఉంటుంది. ఆడ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ప్రజాప్రతినిధులు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.